నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొదలకూరు రోడ్డు, డైకస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని, అట్లాగే మన నెల్లూరులో ఉన్నటువంటి నేల్టోరు జన్కో ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేదాని కోసం, అదానికి అప్పగించేదాని కోసం దేశంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఇబ్బందులను తట్టుకొని నిలబడగలిగే విధంగా ప్రభుత్వానికి బాసటగా ఉన్న సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరించడానికి కోసం, అట్లాగే రైల్వేల ప్రైవేటీకరణ కోసం ఎక్కడైతే ఆదాయాలు బాగా వస్తూ ఉన్నాయో అలా ఆదాయాలు బాగా వస్తూ ఉండేటువంటి అన్ని సంస్థల్ని అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకి అప్పగించే దానికోసంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పనిచేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో మతపరమైన విభజన తీసుకొచ్చి హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణలు రేగొట్టించే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, అలాగే మన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వేస్తాము, మనస్ఫూర్తిగా అమలు చేస్తాము అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ చెప్తుంది. అటువంటి బీజేపీ పార్టీకి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పార్టీకి ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ పూర్తిగా కొమ్ము కాస్తూ ఉన్నాయి. అందుకని బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని, వైసీపీ పార్టీని ఓడించి వామపక్షాలు అట్లా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ గారికి హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసింది గారు. అలాగే పార్లమెంటు స్థానానికి మన మాజీ జిల్లా కలెక్టరు కుప్పల రాజు గారికి హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో 29వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఈరోజు ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇండియా కూటమి యొక్క కలయిక భారతదేశ యొక్క మార్పుకు చిహ్నం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసాం, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతదేశ ప్రజలు, లౌకికవాది పార్టీ దాన్ని ఓడించడం జరిగింది. దాని ప్రభావంగా ఈరోజు భారతదేశంలో గతంలో ఏవైతే బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేస్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు దేశానికి చేసింది ఏమీ లేదు, కేవలం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేయడం జరిగింది. ఈరోజు కమ్యూనిస్టులను తగ్గించేసి, కాంగ్రెస్ను తగ్గించేసి వాళ్ళు హిందూ ముస్లింలు అని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. అయితే మా పోరాటం ఒకటే, ఈ దేశ సంరక్షణ, ఈ దేశ భవిష్యత్తు. కాబట్టే మేమంతా కలిసి ఈరోజు మన భారతదేశంలో ఒక ఇండియా కూటమి అని చెప్పేసి ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మేమందరం కలిసి పోటీ చేస్తున్నాం. మమ్మల్ని ఆదరించాల్సిన అవసరం భారతదేశ ప్రజలకు ఉంది, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మన రాజ్యాంగం కూడా ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు చెప్పడం జరిగింది, ఈసారి గనక భారతదేశంలో బీజేపీ గన వస్తే భారత రాజ్యాంగం ఉండదు, ఎస్సీ ఎస్టీ సోదరులకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి, ముస్లింలకు వచ్చే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి. కాబట్టి ఈ దేశంలో శాంతి ఉండదు, అశాంతి మేలుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. రాబోయే భయంకరమైన
భయానకాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసే చేష్టాలు అలా ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్రాలో ఇద్దరు కూడా బీజేపీకి తొత్తులుగా మారారు. వీళ్ళిద్దరూ కూడా బీజేపీ భుజాన ఎక్కున్నారు. ఈరోజు మీరు చూడండి, గతంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ఆర్సీకి కానీ సిఏకి కానీ ఆ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఏ ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మనకు రాజ్యాంగం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మనమందరం శ్రమించి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది ఎందుకంటే మళ్ళీ ఇటువంటి రాక్షసుల చేతిలో పెట్టడానికి కాదు. మనమందరం స్వాతంత్రంగా జీవించడానికి, మనకు స్వాతంత్ర హక్కులు కలిగి ఉన్న వాళ్ళం మనం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తే నాశనం అయిపోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ రూరల్ నియోజకవర్గంలో ఒక సామాన్యుడైన నా పేరు షేక్ ఫయాజ్, రూరల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరచడం జరిగింది. వామపక్షాలు అందరూ నాకు మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా నా విజయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే 58,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి. అదేవిధంగా క్రైస్తవులవి 30,000 ఉన్నాయి. ఎస్సీ ఎస్టీవి 50,000 దాకా ఉన్నాయి. మన ఓటు మనం వేసుకుంటే మనం వీళ్ళని బుద్ధి చెప్పొచ్చు. వీళ్ళు ఏముంది, పాంప్లెట్లు పంచుతూ వేరే పార్టీలో చేరుతున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఏముందిలే, 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనే ఒక అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని మనం దించాలంటే డబ్బు మన డబ్బే, అది వాళ్ళు ఏమిచ్చినా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మిమ్మల్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలో ఉంటే ఏమైనా తగ్గించినా ప్రజలకు వాళ్ళు చొక్కా పట్టి ఇప్పించేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి